మరణము అంటారు కదా. ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు హీరోలకి ఇదే బాగా సెట్ అవుతుంది. ఆప్షన్ లేదు, అర్జెంట్ గా హిట్ కొడితే కానీ వాళ్ళు బయటపడరు. ఒకరిద్దరు కాదు, దాదాపు అరడజన్ మంది హీరోలకి ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంకొక ఛాన్స్ అంటూ కొత్త సినిమాలతో రెడీ అవుతున్న ఆ హీరోలు ఎవరో తెలుసా? తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది టాలీవుడ్ లో కొందరు హీరోలకు. వాళ్లు హిట్ కొట్టి కొన్నేళ్లవుతోంది. వచ్చే సినిమాలొస్తున్నా విజయం మాత్రం రావట్లేదు. అందులో శర్వానంద్ ఒక అడుగు ముందే ఉన్నారు. ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన ఈయనకు కొన్నేళ్లుగా ఫ్లాప్లే వస్తున్నాయి. పండక్కి రాబోయే నారీ నారీ నడుమ మురారీపైనే ఇప్పుడు శర్వా ఆశలన్నీ. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ధమాకా తరువాత ఈయనకు మరో హిట్ లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా కనీసం 10 కోట్ల షేర్ని అందుకోలేకపోతోంది. తన ఫ్లాప్స్ పై తానే భర్త మహాశయులకు విజ్ఞప్తిలో సెటైర్లు వేసుకున్నారు రవితేజ. జనవరి 13న రాబోయే ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు మాస్ రాజా. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మాచో హీరో గోపీచంద్ కూడా చాలా ఏళ్లుగా హిట్ లేకుండానే ఉన్నారు. ప్రస్తుతం ఈయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 7వ శతాబ్దపు కథతో వస్తోంది ఈ చిత్రం. అలాగే లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని కూడా తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు కళ్యాణ్ రామ్ కూడా విజయం కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మరి వీళ్లను గెలుపు ఎప్పుడు పలకరిస్తుందో?